హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పుదీనా రైస్ చేసినాను. సూపర్గా కుదిరిందండి. పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 5-6 ఎల్లిపాయలు, కొన్ని పుదీనా కడిగి అంతా వేసుకున్నాను. కొంచెం అల్లము, ఉప్పు, ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి అట్ట మీద. తర్వాత బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో బాగా పచ్చెనపప్పు ఎక్కువ వేసుకోవాలండి. పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని పల్లీలు కూడా దండిగా వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయి. పల్లీలు అయితే మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకే ఎక్కువ వేసుకున్నాను. చూడండి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి వేసి అవి కొంచెం వేయించి ఈ పేస్ట్ ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా వేపితే బాగుంటుంది. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ కొంచెం కలబెట్టుకొని, నేను ఆల్రెడీ ముందే అన్నం వండి పెట్టుకున్నానండి. అన్నం కలుపుకోవటం అంతేను. కొంచెం గరం మసాలా వేసుకున్నాను, ధనియాల పొడి ఇవి కూడా వేసుకో. అవి వేసిన తర్వాత అన్నం ఆల్రెడీ వండి పెట్టిన అన్నము మనం చూడండి వండిన అన్నం కలుపుకోవటం అన్నమాట. చూడండి, కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇంకా కూరతో పని లేకుండా పచ్చిమిరపకాయలతో మా బాబుకి అయితే లంచ్ బాక్స్లోకి